క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వవ్యాప్త స్త్రీ సభ అంతా కూడా ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించినటువంటి వార్త విన్న తర్వాత శోక సముద్రంలో మునిగిపోయింది. ప్రత్యేకించి ఆయన ఆత్మ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మనము ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటే కార్డినల్స్ అక్కడ రోమ్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్డినల్స్ అందరూ కూడా రోమ్ చేరుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు పోప్ ఫ్రాన్సిస్ గురించి గుర్తుకు గుర్తుపెట్టుకోదగ్గంతగా ఆయన సాధించినటువంటి అంశాలేంటి? ఆయన విశ్వ స్త్రీ సభకి ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? కేవలం క్యాథలిక్ చర్చ్ అని మాత్రమే కాకుండా ప్రపంచానికి ఆయన చేసినటువంటి మేలేమిటి? ప్రపంచానికి ఆయన చూపించినటువంటి మార్గం ఏమిటి? అనేటువంటి అంశాల గురించి లోతుగా చర్చించడానికి ఇవాళ ఒక రీసోర్స్ పర్సన్ ఫాదర్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. గతంలో కూడా యూట్యూబ్లో మనం ఒకసారి ఫాదర్ గారి ఇంటర్వ్యూ తీసుకున్నాము. ఫాదర్ స్టానిస్లాస్ గారు, ఆయన ఢిల్లీలో ఉండి విద్యాజ్యోతి పీఠంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన అనేక అంశాల మీద ఇంగ్లీష్లో ప్రత్యేకించి అనేక అంతర్జాతీయ న్యూస్ వెబ్సైట్స్కి ఆయన ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఏమిటంటే, పోపు గారు ఏ సభకైతే చెందినటువంటి వారో, జెస్యూట్ సభకు చెందినవారు, ఫాదర్ గారు కూడా అదే సభకు చెందినటువంటి వారు. కనుక ఆయన నుంచి పోపు గారు సాధించినది ఏమిటి, ఆయన భవిష్యత్తు తరాలకి ఏ విధంగా మార్గం వేశాడు అనే దాంతో పాటుగా వాళ్ళ యొక్క కమ్యూనిటీ, జెస్యూట్ యొక్క కమ్యూనిటీ పోపు గారి యొక్క ఎన్నికను, పోపు గారి యొక్క మరణాన్ని, ఆ మధ్యలో ఆయన చేసినటువంటి అంశాలని ఎలా చూస్తున్నారనేటువంటి అంశాల గురించి లోతుగా ఫాదర్ని అడిగి తెలుసుకుందాం. ఫాదర్, గుడ్ ఈవినింగ్, బాగున్నారా? గుడ్ ఈవినింగ్ సృజన్ సుగేవ్. బాగున్నాను. చాలా సంతోషం మళ్ళీ చానాళ్ళ తర్వాత మనం మాట్లాడుకోవటం, కలుసుకోవటం. అవును ఫాదర్, సంతోషము. కాకపోతే ఒక బాధాకరమైనటువంటి సందర్భంలో మనం మాట్లాడుతున్నాం. ఎనీవే, పోప్ గారి యొక్క ఎన్నిక జెస్యూట్స్ ఎలా చూశారు, ఇప్పుడు మరణం, ఈ రెండిటిని పర్టికులర్గా ఈ రెండు సందర్భాలని మీరు ఎలా చూశారు? 2013లో మార్చిలో ఆ, పాపు గారిగా ఒక జేసు సభ సభ్యుడు ఎన్నుకున్నప్పుడు చాలా మందికి ఆ వ్యక్తి ఎవరో తెలీదు. ఎవరితను, ఏ దేశము, ఏం చేసేవాడు, ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ఆ దేశంలో అని చెప్పేసి అని మున్ముందుగా అందరికి అనుకోవటం. ఇతను ఇంతకుముందు ప్రొవిన్షియల్ గా పనిచేశారని, బిషప్ గా ఉన్నారని, ఆర్చ్ బిషప్ గా ఉన్నారని, కార్డినల్ గా ఉన్నారని నిదానంగా తెలిసింది. కాకపోతే అదంతా ఒక పెద్ద సర్ప్రైజ్ అన్నమాట, వండర్. జేసు సభ వాళ్ళు మామూలుగా ఆ శ్రీ సభలో ఉన్నటువంటి ఆ అధికారికమైనటువంటి విషయాల గురించి దూరంగా ఉంటారు. కానీ శ్రీ సభకి ప్రపంచంలో 100 దేశాలకు పైగా శ్రీ సభని తీసుకువెళ్ళింది. క్రీస్తు సువార్తని ప్రకటించింది కూడా జేసు సభ సభ్యులే. ఆ విధంగా చూసుకున్నట్లయితే అదొక గర్వకారణం. తర్వాత ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు, అర్జెంటీనాల నుంచి వచ్చారని చెప్పేసి అని, తర్వాత ఎక్కడెక్కడ పనిచేశారని చెప్పేసి మా సభ వాళ్ళు కూడా చివరికి ఒక బాపు గారుగా ఎన్నుకున్నారని చెప్పేసి అన్నటువంటి ఒక సంతోషకరమైనటువంటి వార్త. మిగతా సభల్లో వాళ్ళు చాలా మంది అయ్యారు, ఫ్రాన్సిస్కన్స్, డొమినికన్స్, వీళ్ళందరూ చాలా మంది అయ్యారు 100 సంవత్సరాల చరిత్రలో. కానీ జేసు సభ వాళ్ళు గత 500 సంవత్సరాలుగా 1540-50 నుంచి ఇంతవరకు ఎవరు అవలా. అది మొట్టమొదటిగా అది అవటం అనేది నిజంగా మా జేసు సభ సభ్యులకి, ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మా వాళ్ళందరికీ, మా సహచరులందరికీ కూడా గర్వకారణం. ఇక సంతోషం. అయితే మరణాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత ఫ్రాన్సిస్ బాపు గారు చేసినటువంటి పనులను చూసుకున్నట్లయితే ఇది ఒక పెద్ద గర్వకారణం. ఒక జేసు సభ గురువు, ఇన్యాష్ వారి పుత్రుడు, శిష్యుడు, క్రీస్తు శిష్యుడు, క్రైస్తవంలో మనందరిని నడిపించినటువంటి వ్యక్తి, ఒక నవ యుగ వైతాళికుడు అని చెప్పేసి మనం తెలుగులో అంటూ ఉంటాం కొంతమంది వ్యక్తులను చూసి. అదేవిధంగా శ్రీసభ చరిత్రలో, శ్రీసభ అభ్యున్నతిలో ఒక క్రొత్త శకానికి నాంది పలికినటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం గమనించవచ్చు. అది దేవుడిచ్చినటువంటి బాధ్యత. తన పాత్రని గొప్పగా మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంలో ఆ పాత్రని పోషించి శ్రీసభని 4 అడుగులుగా ముందుకు నడిపించి ప్రపంచంలో శ్రీసభకి గొప్ప గుర్తింపుని తీసుకురావటం, ఒక ప్రపంచ నాయకుడిగా, ఒక నైతిక దిక్సూచి, ప్రపంచంలో మనకు ఒక పెద్ద దిక్కు అని, ప్రపంచానికే ఒక పెద్ద దిక్కుగా మారటం అనేది
అది మా జేసభ సభ్యులైనటువంటి ఒకరు అవటం అనేది ఒక పాపు గారిగా. ఒకసారి పాపు గారు అయిన తర్వాత, బిషప్ గారు అయిన తర్వాత అది ఇంకా వాళ్ళు అటానమస్ లైఫ్ ఉంటుంది. కాకపోతే సభ సభ్యులంగా మేము ఎప్పుడు గర్వపడుతూ ఉంటాం, సంతోషపడుతూ ఉంటాం. అంటే దేవుని సేవలో ఒక ఇంతగా రాణించారని చెప్పేసని మేము సంతోషపడుతున్నాం, గ్రేట్ గర్వపడుతున్నాం. గ్రేట్ ఫాదర్. అయితే పోపు గారు ఈ మధ్య ప్రస్తావించిన అంశాలను బాగా గమనిస్తే ఆయన అత్యంత ఎక్కువగా ప్రస్తావించిన అంశాలు యుద్ధము, శాంతి, ఈ రెండిటి గురించి. ఇటు గాజా కావచ్చు, అటు రష్యా ఉక్రెయిన్ కావచ్చు, ఇక్కడంతా చిన్నారులు చనిపోతున్నారు, ఇక్కడ యుద్ధంలో ఎవరూ గెలవడం లేదు కానీ మనుషులు ఓడిపోతున్నారంటూ ఆయన అనేక సార్లు కామెంట్లు చేశారు. రెండవది, గాజాలో ఉన్నటువంటి ఒక ప్యారిష్కి ఆయన ప్రతిరోజు ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడేవారు, ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవ్వక ముందు వరకు కూడా. సో ఈ యుద్ధము, శాంతి అనేటువంటి అంశాల గురించి పోపు గారు తన యొక్క ఈ 12-13 సంవత్సరాల ఏలుబడిలో ఏ విధంగా ఆ, ప్రపంచానికి ఒక దిక్సూచి చూపించారని చెప్పొచ్చు. అర్జెంటీనాలో ఆ, ఒక గురువుగా, ఒక బిషప్ గా, ఆర్చ్ బిషప్ గా, కార్డినల్ గా పనిచేసినప్పటి నుంచి కూడా అనేక దేశాల్లో యుద్ధం కారణంగా ప్రజలు ఎలా మగ్గిపోతూ ఉన్నారు, నిరంకుశ జీవన కాలంలో నిరంకుశతత్వంలో ప్రజలు ఎలా కష్టపడుతూ ఉన్నారని చెప్పేసి అని ఒక పక్కన తెలుసు. ఇక రకరకాల యుద్ధాలు గత 30-40 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. యుద్ధం లేని రోజంటూ లేదు. ఏదో ఒక మూల ఎక్కడో యుద్ధం జరుగుతూనే ఉంది. గత 10-15 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే ఇటు ఆ పశ్చిమాసియాలో కానీ, వేరే ప్రాంతాల్లో కానీ, ఆఫ్రికాలో కానీ, సౌత్ అమెరికాలో కానీ, ముఖ్యంగా యుక్రెయిన్, రష్యాలో కానీ, పాలస్టైన్, ఇస్రాయెల్, గాజాలో కానీ చనిపోక ముందు రెండు రోజుల ముందు వరకు కూడా పాపు గారు ఫోన్ చేసి గాజాలో ఎలా ఉన్నారు, ప్రజలు ఎలా ఉన్నారు, కష్టాలు ఎలా ఉన్నాయి, ప్రజలు అన్ని సౌకర్యాలుగా ఉన్నాయి, దొరుకుతున్నాయా మీకు కావాల్సినటువంటి వస్తువులు అని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి కార్డినల్ ఫోన్ చేసి మాట్లాడారని చెప్పేసి అని మనకి ఇప్పుడు వార్తల్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి యుద్ధంలో కూడా అందరం ఓడిపోయే వాళ్ళమే, ఎవరు ఏ యుద్ధంలో గెలవరు. మేము గెలిచాం, వేరే వాళ్ళు ఓడిపోయారు అనుకోవటం అనేది అదొక అబద్ధం. అది అసలు నిజం కాదు, అదొక మిథ్య. కొన్ని దేశాల వాళ్ళు, సంపన్న దేశాల వాళ్ళు, ఆయుధాలు సరఫరా చేసేటటువంటి వాళ్ళు, ఆయుధ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా చూడొచ్చు. కానీ దేవుని బిడ్డలంగా ప్రతి ఒక్కరూ, అందరం కూడా దేవుని బిడ్డలమే. ఎవరు ఓడిపోయినా, ఎవరు గెలిచినా, ఎవరు కష్టాల పాలైనా వేరే వాళ్ళు ఎవరు సంతోషించుకోవాల్సినటువంటి సందర్భమే కాదు. కాబట్టి ప్రతి యుద్ధంలో మనందరం ఓడిపోతాం. యుద్ధాల్ని దాటేసుకుని శాంతియుత చర్చల ద్వారా పరిష్కారాలు వెతుక్కోవాలని చెప్పేసి చెప్పారు. కానీ యుద్ధాలు తప్పకుండా ఆగిపోతూ ఉండాలి. ఇంతకుముందు పాపు గారు కూడా దీని గురించి చేశారు. 23వ జాన్ పాప్ గారు కూడా అప్పుడున్నటువంటి ప్రపంచ పరిస్థితులలో యుద్ధం లేకుండా, యుద్ధాన్ని దాటేసుకుని మనం వెళ్ళాలని, పాల్ 6 6వ పాల్ పాప్ గారు కానీ, జాన్ పాల్ 2 పాప్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ప్రపంచంలో యుద్ధంలో ఎంత వినాశం అవుతున్నాం, ఎంత కష్టాల పాలవుతున్నాం, స్త్రీలు, పిల్లలు, పసిబిడ్డలు, వీళ్ళందరూ కూడా, చిన్నారులు, వీళ్ళందరూ అనాథలుగా మిగిలిపోతూ ఉంటారు. ఇక్కడ సైనికులు చనిపోతారు, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి, పిల్లలందరూ చిన్నారులు అయిపోతూ ఉంటారు. ఇందులో ఇంకా ఎవరు గెలిచేదేంటి, ఎవరు ఓడిపోయేదేంటి? కాబట్టి ఒక పాపు గారిగా, ప్రపంచ నేతగా ఐక్యరాజ్య సమితి దాని యొక్క ప్రభావం కొరవడింది ఒక రకంగా. కాబట్టి యుద్ధం దాటుకోవటానికి మనందరం కలిసి సమిష్టిగా ఏదైనా ఆలోచించి యుద్ధంకి బదులుగా వేరే పరిష్కార మార్గాలు చూడాలని చెప్పేసి చేయటం అనేది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించాలి ఫాదర్. ఇప్పుడు ఇజ్రాయెల్ చరిత్ర మనకు తెలిసిందే. దాదాపు 6000 సంవత్సరాల నుంచి అది అబ్రహాము వంశీయులు నివసిస్తూ వస్తున్నటువంటి భూమి. ఇప్పుడు పాలస్తీనియులు కావచ్చు, మారినటువంటి ప్రపంచ పరిణామాల నేపథ్యంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలోకి ఇప్పుడు ఇజ్రాయేలీలు వెళ్ళారు. ఇది మా భూమి అని వీళ్ళు కొట్లాడుతున్నారు. ఇజ్రాయెల్కి అండగా అమెరికా ఉండడం చేత గాజా ప్రజలను ఎక్కువగా నష్టపరచడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది బైబిల్ ప్రకారం ఆలోచించినా కూడా ఇజ్రాయేలు అనేది గెలవాలి అనేది క్రైస్తవులు అనుకుంటారు కదా. మరి అట్లాంటప్పుడు పోపు గారు ఏ విధంగా గాజాలో ఉన్నటువంటి ప్రజలకి మద్దతుగా నిలబడతారు? ఇజ్రాయేలీలు దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలని, అది వాగ్దాన భూమి అని చెప్పేసి, ఇక్కడ అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మనకు బైబిల్లో ఉంది. వాళ్ళందరూ బాగుండాలని అందరూ కోరుకునే వాళ్ళమే. కాకపోతే చారిత్రాత్మకంగా ప్రజలు, దేశాలు ఎలా ఆవిర్భవిస్తూ ఉంటాయని చెప్పేసి చూసినప్పుడు
తర్వాత ఇస్లాం మతం రావటం కానీ, వాళ్ళు కలిసి కలిసి ఉండటం, తర్వాత దాయాదులుగా మారిపోవటం, తర్వాత ఆ చోటు లేక భూమి కోసం, భుక్తి కోసం, గొడవల కోసం, విముక్తి కోసం అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి సందర్భాల్లో యుద్ధాలు వస్తూనే ఉన్నాయి. పాపు గారి పాత్ర ఒక తల్లి ఇద్దరు బిడ్డల మధ్యలో గొడవ అయినప్పుడు బలహీనున్నటువంటి బిడ్డ వైపు చూస్తూ ఉంటుంది. ఆ, అంటే ఎవరు రైట్ ఎవరు తప్పు అన్నది కాదు, ఇద్దరు బాగుండాలి. వాళ్ళందరికీ కావలసినటువంటి శాంతియుతంగా వాళ్ళకి కావలసినటువంటి వనరులు అందరికీ ఉండాలి. వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి భూమి ఉండాలి, ఇద్దరికి అన్ని వస్తువులు సమకూరాలి, అందరూ దేవుని బిడ్డలుగా ఆ విలసిల్ల కలగాలి. దానికి కావాల్సినటువంటి పరిష్కారం ఏంటని కనుక్కోవాలి. అంతేగాని పాపు గారు తీసుకెళ్లి అక్కడ భూమిని మనం ఎవరూ సృష్టించలేం. ఉన్న భూమిలోనే మనం సర్దుకోవాలి. సో చారిత్రాత్మకంగా 1948లో జరిగింది కానీ, అంతకుముందు జరిగింది కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఎవరి వైపు ఎవరికి సపోర్ట్ గా ఉంటున్నాయి, ఎవరికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. కానీ దీన్ని ఒక రెండు ప్రాంతాల రెండు మతాల మధ్యలో ఉన్నటువంటి గొడవగా చూడకుండా దేవుని బిడ్డలంగా అందరం కూడా ఎలా పరిష్కరించుకోవాలని చెప్పి ఒక క్రొత్త ఒరవడి సృష్టించాలని చెప్పేసి వేరే మార్గాలు వెతకాలి. వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసివేయటం, అక్కడ అందరినీ నాశనం చేయటం, వీళ్ళందరినీ వెళ్ళగొట్టడం అనేది పరిష్కారం కాదు అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే. ప్రపంచ ఇప్పుడు నాయకులందరూ ఆ ఆ చూడడానికి. కోణంలో నుంచి ఆలోచించినా కూడా అవతల ఉన్నటువంటి వారు ఇజ్రాయేలీలు కానీ లేదా క్రైస్తవులు కానీ అయితే సామరస్యపూర్వక చర్చలు చేసుకొని దాన్ని పరిష్కరించుకునేవారేమో. కానీ అవతల ఉమ్, ఉన్నది ముస్లింలు, వేరే మతం వారు. ఉమ్, మరి అలాంటి ఉమ్. వారిని ఎందుకు మేము ఉపేక్షించాలి, మా భూమి కోసం మేము ఎందుకు కొట్లాడకూడదు అని కొంతమంది ప్రజలు కూడా అనుకుంటుంటారు. మరి దీనికి పోపు గారు ఏమన్నా ఎప్పుడన్నా సమాధానం ఇచ్చారా? ఆయన చర్యల్లో దీనికి సమాధానం ఏమన్నా ఎప్పుడన్నా కనిపించిందా? ఆ, ఇస్లాం గురించి మనకి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని సదభిప్రాయాలు ఉన్నాయి, కొన్ని దురభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళలో కూడా కొంతమంది అమీర్లు గాని సంపన్నులు ఉన్నారు, చాలా మంది పేద దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, సాంస్కృతికంగా వెనకబడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆఫ్రికాలో కానీ మన దేశంలో కానీ వేరే ప్రాంతాలలో కానీ. సో ఆ ఒకే తాటిపై ముస్లిమ్స్ అందరూ ఎలా ఉంటారు, ఇలాంటి వాళ్ళు, వీళ్ళకి హింస అంటే ఇష్టం, హింసా మార్గం ద్వారా తప్ప వాళ్ళకి వేరే మార్గాలు తెలియదు అని చెప్పేసి ఆ అపనిందలు వేయటం అనేది ఒకటి ఉంది. వాళ్ళు కలిసి వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళలో ఉన్నారు ఆ, టెర్రరిస్టులు, వాళ్ళ గ్రూపులు ఉన్నాయి. వాళ్ళు దేశాన్ని వాళ్ళు మంచి వేరే రూపంలో ముఖ్యంగా హింసా మార్గంలో వెళుతూ ఉన్నారు. కానీ వాళ్ళని మామూలుగా ఉన్నటువంటి ప్రజలని విడగొట్టి చూడగలిగి మనం సామాన్య ప్రజలకు ఏం చేయాలని చెప్పేసి అన్నదే పాపు గారిది. అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు చేసేది మంచి అని చెప్పేసి ఏ రోజు ఒప్పుకోలేదు దాన్ని. సో టెర్రరిజం ఎక్కడున్నా అది తప్పే అని చెప్పేసి కాకపోతే స్టేట్ టెర్రరిజం కూడా ఉంటుంది అన్నమాట. పేదవాళ్ళేమో ఏదో కావాలని చెప్పేసి పోరాడుతూ ఉంటారు, అప్పుడు అది పోరాటవాదులు అవుతూ ఉంటారు. కానీ అదే ఆ, కొన్ని ప్రాంతాలలో కొన్ని దేశాలలో ప్రభుత్వమే వాళ్ళ తరఫున టెర్రరిజం చేస్తూ ఉంటుంది, స్టేట్ టెర్రరిజం అంటూ ఉంటాం. సో వాళ్ళందరూ బాగానే ఉన్నట్టుంటారు కానీ అప్పుడు అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ వ్యవస్థలే టెర్ర- ఆ, ఎంతో శక్తిని ఎంతో బలాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఓకే. ఆ బల ప్రయోగం అనేది అది చాలా డేంజరస్. అది మనం గుర్తించటం ముఖ్యం అన్నమాట. రెండోది, మనం బాగా గమనిస్తే పోపు గారు వెళ్ళినటువంటి అపోస్తోలిక యాత్రలు ఇతర దేశాలకి, ఆయన వెళ్ళినటువంటి యాత్రలు ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అట్లీస్ట్ 50+ అని చెప్పొచ్చు, 50% పైన, 50% పైగా ఆయన వెళ్ళిందని కూడా ముస్లిం దేశాలు. సో దీన్ని ఎలా చూడాలి? మతాంతర చర్చల్ని ఆయన ఎందుకు అంతగా ప్రోత్సహిస్తున్నారు? మన క్రైస్తవ మతాన్నే బాగా ప్రబలంగా తీసుకెళ్ళొచ్చు కదా, వాళ్ళతో వీళ్ళతో మతాంతర చర్చలు చేయాల్సినటువంటి అవసరం ఆయనకేమొచ్చింది? దీన్ని రెండు యాంగిల్లో చూడొచ్చు. ఒకటేంటంటే ఆ ఏ దేశంలో ఎలా ఏ మతాల వాళ్ళు ఉన్నారని చెప్పి అనే విధంగా చూడటం కన్నా పాపు గారిని పేదల పక్షపాతి అని చెప్పి అసలు అనుమానం లేకుండా చెప్పొచ్చు. ఆ దేశంలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళ కాదా అని ఆ యాంగిల్లో చూసుకున్నట్లయితే మంగోలియా వెళ్ళారు. మంగోలియా అనే దేశంలో 1500 మంది కథోలికులు, ఉమ్, 1500 మంది. సరిగా ఒక మన ప్యారిస్ లో 2 వీధుల్లో ఉంటారు 1500 మంది. ఆ దేశానికి వెళ్ళారు. నా చిన్న మందని నేను చూసుకోవటానికి వెళ్ళానని. అలాగే ఇంటర్నేషనల్ గా ఆ మ్యాట్రిక్స్ లో ప్రపంచంలో మనందరం బాగుండాలని చెప్పేసి ఆ మంగోలియాకి ఆ వైపు రష్యా ఉంది, ఈ వైపు చైనా ఉంది. ఆ రష్యాకి ఈ చైనాకి వెళ్ళలేని పరిస్థితులలో మధ్యలో ఉన్న మంగోలియాకి వెళ్ళి మంగోలియాలో ఉన్నటువంటి కథోలికల్ని పరామర్శించి మనందరం బాగుండాలని చెప్పి
ఆ వైపు వాళ్ళకి ఈ వైపు వాళ్ళకి కూడా ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి అది ఒకటే సందర్భం. అలాగే మన దేశం కాకపోయినా శ్రీలంక వెళ్ళారు, బర్మా వెళ్ళారు, బంగ్లాదేశ్ వెళ్ళారు. సో చిన్న చిన్న కథోలిక మందలు, క్రైస్తవ మందలు ఉన్న ప్రదేశాలకు కూడా వెళ్ళారు. కాబట్టి అక్కడ బుద్ధిస్టులు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, చాలా దేశాలు ఆఫ్రికన్స్ కానీ. అదొకటేంటంటే ఇప్పటి వరకు మనకి తెలుగులో దాన్ని ఏమనాలో తెలియదు, ఎంటైటిల్మెంట్ అంటాం. ఎంటైటిల్మెంట్ అంటే నేను ఇక్కడ కూర్చుంటే అన్ని పనులు అవుతాయి, అందరూ నా మాట వినాలే కానీ నేను ఎవరి మాట విన్ను అని చెప్పేటటువంటిది ఆ ఛాందస్వాదం అనేది మనలో ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు లాస్ ఏంజల్స్ లో బిషప్ ఎవరైనా కానీ కార్డినల్ అవ్వాల్సిందే అని చెప్పేసి ఒక రూల్ ఉంది. రూల్ అంటే ఎక్కడా లేదు. అంత పెద్ద డైసిస్ లో బిషప్ గారు ఆటోమేటిక్ గా కార్డినల్ అవుతారు. ప్యారిస్ లో, మిలాన్ లో, వెనిస్ లో, న్యూయార్క్ లో. పాప్ గారు ఏం చేశారు, అది నేను పెద్ద డైసిస్ లో ఉన్నటువంటి ఒక పెద్ద బిషప్ ని కాబట్టి నన్ను కార్డినల్ చేయాలని చెప్పేసి అని మీరు అనుకున్నారంటే అది అవదు. ఇక్కడ ఒక చిన్న డైసిస్ లో ఉన్నటువంటి బిషప్ నేను కార్డినల్ చేస్తాను అని చెప్పేసి అని అదొక రకమైనటువంటి రిఫార్మిస్ట్ మైండ్ సెట్ అన్నమాట. సో క్రైస్తవంలో ఈ భావాలు పోవాలి. మేము గొప్ప వాళ్ళము, మాది గొప్ప దేశము, మాది ఒక గొప్ప సమాజం అని చెప్పేసి అట్టుకునేటటువంటి వాళ్ళకి యాంటీడోట్ లాగా ఆ ప్రాంతాల్లో వాళ్ళని కార్డినల్స్ చేయలే ఇప్పటి వరకు, పెద్ద పెద్ద ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని. కానీ చిన్న చిన్న వాళ్ళని చేశారు. మనకు ఆంధ్రాలో మనం ఎంత వాళ్ళం, హైదరాబాద్ ఆర్చ్ బిషప్ ని కార్డినల్ చేశారు. మన చిన్న అంత సరిగా 1,00,000 మంది ఉండరు కథోలికులు ఆ లెక్కను చూసుకున్నట్లయితే. బెంగళూరులో 5,00,000 మంది ఉన్నారు. కానీ లెక్కలుగా చూసుకున్నట్లయితే, కానీ ఒక వాళ్ళకి ఒక దాని వెనుక ఒక భావజాలం ఉంది. ఎందుకంటే పేదలు, మర్చిపోయినటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం పరిగెడుతూ ముందుకు వెళుతూ ఉన్నాం, వెనకబడిపోతూ ఉన్నారు ప్రజలు గాని, దేశాలు గాని, ఎంతో సంఘాల వాళ్ళు కానీ. వాళ్ళకి నేను తోడుంటానని చెప్పేసి అని గుర్తు చేయడం కోసం దాదాపుగా 40-50 దేశాలలో బాపు గారు వెళ్ళినటువంటి ప్రాంతాలు కానీ, కలిసిన మనుషులు కానీ. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఎవరిని కలిశారు, ఏ బోధన చేయడానికి వెళ్ళారనేది ఒకటి. ఇక నువ్వన్నట్లుగా రెండో పాయింట్ ఏంటంటే మతాంతర సామరస్యపూరితమైనటువంటి క్రొత్త ఒరవడి సృష్టించడానికి మనం వేరే వాళ్ళు మన వాళ్ళం, వేరే వాళ్ళు మాత్రమే కాదు మనం శత్రువులు అనేటటువంటి కొత్త భావం, ఐడెంటిఫైయింగ్ అదర్, పోలరైజేషన్ అని జరుగుతుంటాం అనమాట. ఆ ఏపు వాళ్ళు, ఈ ఏపు వాళ్ళు, ఆ మతం వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు, ఆ దేశం వాళ్ళు, మన వాళ్ళు కాని వాళ్ళు అనేటటువంటి భావం ఎక్కువైపోతున్నటువంటి ఈ సందర్భంలో మనందరం ఒకటే, మనందరం ఒకే దేవుని బిడ్డలం. మన మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, దేశాలు వేరైనా, భావజాలాలు వేరైనా, అందరం దేవుని బిడ్డలమే. కాబట్టి ప్రతెల్లి తుత్తిలో భావం అదే. ప్రతెల్లి తుత్తి అంటే అందరం కూడా అన్నదమ్ముల పిల్లలం లాంటి వాళ్ళం, అన్నదమ్ములం, అక్కజల్లలం, ఒక దేవుని బిడ్డలం. సో ముస్లిం దేశాలకు వెళ్ళి చాలా మందికి ముస్లిమ్స్ చాలా తొందరగా పెరిగిపోతూ ఉన్నారు, మనకు అది పెద్ద ముప్పు అవుతుంది అని చెప్పేసి అనేటటువంటి భయం చాలా దేశాల్లో ఉంది. మన దేశంలో ఉంది, కేరళలో కనిపిస్తూ ఉంటుంది. కథోలికులు కూడా ముస్లింలు తొందరగా పెరిగిపోతున్నారనేటువంటి భయం వచ్చేస్తుంది. యూరోప్ లో ఉంది, యుఎస్ లో ఉంది. అలా కాకుండా మనం ఎలా వాళ్ళతో కలిసి పరిష్కరించుకోవటానికి ఒక సుహృద్భావ వాతావరణంలో సోదర భావంతో వాళ్ళని ఎలా చూడాలని చెప్పేసి ఒక ప్రయత్నం. అది అంతే. ప్రజలు ఎలా జీవిస్తారనేది వేరే. సో తనున్నటువంటి పొజిషన్ లో ఒక దిశానిర్దేశం చేయడానికి వేరే వాళ్ళని శత్రువులుగా చూడబాకండి, ఓపెన్ మైండ్ తో వెళ్ళి అందరితో కలిసి ఉంచడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేశారు. అదొక రకమైనటువంటి ప్రయత్నం. ఓకే. అయితే ఆయన అసలు పేరు ఫ్రాన్సిస్ కాదని మనందరికీ తెలుసు, బెర్గోగ్లియో. ఆయన మరి ఆ పేరుని మార్చుకొని మీ సభకు చెందినటువంటి వాళ్ళ ప్రముఖులు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు పెట్టుకొని ఉండొచ్చు ఆయన. కానీ ఎందుకు ఆయన ఫ్రాన్సిస్ అనే పేరును పెట్టుకున్నారు? రెండవది, ఆ పేరుకు తగ్గట్టుగా న్యాయం చేయడానికి పర్యావరణం మీద ఆయన చాలా ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. అసలు ఫ్రాన్సిస్ పేరు ఎందుకు వచ్చింది? రెండవది, ఈ పర్యావరణానికి ఈయనకున్నటువంటి లింక్ ఏంటి? అసలు ఆధ్యాత్మిక నాయకుడిగా ఉన్నటువంటి పోపు గారికి చెట్లు కూలిపోతే ఏమి, సముద్రాలు మునిగిపోతే ఏమి, కాలుష్యం పెరిగిపోతే ఏమి, ఆయనకు వచ్చినటువంటి నష్టం ఏంటి? సో 2 విషయాలు, ఒకటి పేరు, తర్వాత ప్రపంచ విషయాలలో పాపు గారి జోక్యం, దాన్ని ఎలా చూసుకోవాలని చెప్పి అలా చూసుకున్నట్లయితే 2005లో కూడా కొన్ని ఓట్లు పడ్డాయంట. తర్వాత వాళ్ళు చెప్తున్నారు.
కంప్లీట్ గా ఎవరికీ తెలియనటువంటి అనామకమైనటువంటి వ్యక్తి వ్యక్తి కాదు. ఏం కాదు, బెనడిక్ట్ 2005 16 గారికి బాగానే పోటీ ఇచ్చారని కూడా విన్నాను. అప్పట్లోనే తెలుసు అంటే, ఎందుకంటే లాటిన్ అమెరికా ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా కావాలనుకున్నట్లయితే ఇదిగో మన వాళ్ళలో ఒకరు ఉన్నారని చెప్పి అప్పట్లోనే ఓట్లు పడ్డాయంట. కాకపోతే అప్పుడు మర్తీని అని జెస్యూట్ ఫాదర్ మిలాన్ కార్డినల్ ఉండేవాళ్ళు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అప్పటికే. కాబట్టి మనం ఉన్నటువంటి పరిస్థితులలో జాన్ పాల్ II చనిపోయిన తర్వాత అందరికీ నచ్చినటువంటి వ్యక్తి అయినటువంటి బెనడిక్ట్ 6 ఆల్రెడీ కార్డినల్ కాబట్టి తీసుకుందామని చెప్పేసి అవటం, గొప్ప పాపు గారిగా జీవించడం జరిగింది. తర్వాత ఫ్రాన్సిస్ దగ్గరికి వచ్చినట్లయితే జార్జియో బెర్గోలియో అతనికి ఓట్లు పడేటప్పుడు ఆ 3 ఓటు రాగానే పక్కనే ఉన్నటువంటి ఒక కార్డినల్ చెవిలో అన్నారంట, పేదవాళ్ళని మర్చిపోబాకు, నువ్వు పాపు గారి కాబోతున్నావు, పేదవాళ్ళని మర్చిపోకుండా ఉండు అని చెప్పేసి, ఎందుకంటే ఇక నువ్వు అందరిని మర్చిపోతావు అని చెప్పేసి అని చెవిలో ఊదారంట. చెప్పారు, పాపు గారే చెప్పారు అది. అప్పుడు పేరు ఏది తీసుకోవాలనేటటువంటిది ఒక పెద్ద విశేషం. జాన్ పాల్ II కూడా ఆయన పాలక పునీతులు క్రాకోవ్లో తను బిషప్ గా ఉన్నటువంటి ప్రాంతంలో పాలక అర్చిస్టులు స్టానిస్లాస్ బిషప్ అండ్ మాట వేదసాక్షిగా జీవించినటువంటి స్టానిస్లాస్. సో ఎన్నిక అవగానే తనకి స్టానిస్లాస్ అని పేరు కావాలని చెప్పి ప్రతిపాదించారంట. మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ మీరు పోలాండ్ నుంచి వచ్చారు, మరి జనాలకు అర్థం కాని పేరు అయితే బాగోదు అని చెప్పేసి అందరికీ తేలిగ్గా అర్థమయ్యే, ఇటాలియన్స్ కి అర్థమయ్యే పేరు తీసుకోమంటే జాన్ పాల్ II అని పెట్టుకున్నారు. ఆల్రెడీ జాన్ పాల్ I ఉంది కాబట్టి అప్పుడు సో పేరు ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది ఎలాంటి ఒక ధోరణికి ఒక అంటే ఎలాంటి పనులు చేయదలుచుకోవాలంటానికి దానికి ఒక గుర్తుంది అనమాట. సో ఇతను సైలెంట్ లో ఉంది, మీరు సైలెంట్ లో ఉన్నారు. అంటే పేరును బట్టే ఈయన భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు అనేది ఒక రకంగా గెస్ చేయొచ్చేమో కదా. సో ఏది తీసుకోవాలంటే ఇన్యాష్ వారు, షౌరి వారు నువ్వు అన్నట్లుగా జెస్యూట్ సెయింట్లు చాలా మంది ఉన్నారు, గొప్ప గొప్ప పునీతులు ఉన్నారు. కానీ ఫ్రాన్సిస్ షౌరి వారు ఉన్నారు, గొప్ప మన దేశానికి కానీ ప్రపంచంలో ఎంతో ప్రాంతాలు అతి గొప్ప ఎవాంజలైజేషన్, గొప్ప పునీతులు, ఆర్చిస్టులు. కానీ ఆ పేరు కన్నా కూడా ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసి తీసుకునేటట్లయితే, సో ఫ్రాన్సిస్ అంటే న్యూట్రల్ నేమ్ గా ఉంటుంది. అసలు ఫ్రాన్సిస్ షౌరి వారు తీసుకుంది కూడా అసీసి ఫ్రాన్సిస్ వారి పేరే అది. ఆఖరికి ఎవరికి వచ్చినా ఆఖరికి అసీసి ఫ్రాన్సిస్ వారే. సో అపర క్రీస్తుగా జీవించినటువంటి వ్యక్తి ప్రపంచంలో క్రీస్తు తర్వాత మరో క్రీస్తు అనేటటువంటి పేరు ఒక ఫ్రాన్సిస్ వారికే ఉంది, అసీసి ఫ్రాన్సిస్ వారికి ఉంది. అలా నిరాడంబరంగా జీవించి గురుత్వం కూడా వద్దనుకున్నారు. గురుత్వం అనేది ఒక పెద్ద హోదా, అంత హోదాకి నేను అర్హుణ్ణి కాదు అని చెప్పేసి అంత నిరాడంబరంగా జీవించినటువంటి మహాపునీతులు ఫ్రాన్సిస్ వారు, అసీసి ఫ్రాన్సిస్ వారు. పేదలతో అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళతో జీవించినటువంటి. సో పేదల కోసం అనేది ఒకటి. తర్వాత ఆ కాలంలో యుద్ధాలు, ముఖ్యంగా క్రిస్టియన్ ముస్లిమ్స్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈజిప్ట్ వెళ్ళి అక్కడ సుల్తాన్ని కలిసి, అసీసి వారు ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసి ఈజిప్ట్ వెళ్ళి అక్కడ సుల్తాన్ని కలిసి మనందరం యుద్ధంతో కాకుండా శాంతియుతంగా జీవించడానికి ఏం చేద్దామని చెప్పి ఆలోచించినటువంటి వ్యక్తి. సో ఆ రకంగా కూడా మనకి ఆదర్శవంతం. ఇక రెండవది నిరాడంబరంగా జీవించటం, పేదల కోసం జీవించటం, పేదగా జీవించటం. అందుకనే పాప్ గారు ఫ్రాన్సిస్ ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట, పేదల కోసం జీవించడం మాత్రమే కాకుండా వీ హ్యావ్ టు బికమ్ ఏ పువర్ చర్చ్. సో చర్చ్ ఫర్ ద పువర్ అది ఒక ముఖ్యమైనటువంటి అంశం. కానీ మనం కూడా పేదరికంగా జీవించాలి. ఎందుకంటే క్రీస్తుపై ఆధారపడి జీవించినప్పుడు దాని విలువ అనేది తెలుస్తుంది. ఈ ఆడంబరమైనటువంటి జీవితానికి క్రైస్తవానికి పొంతన లేదు అని చెప్పేసి అది చాలా టైం పడుతుంది మనకు అర్థం చేసుకోవడానికి. సో ఆ పేరు మీరు చెప్పినట్టుగా అందులో ముఖ్యమైనది ఏంటంటే పర్యావరణ పరిరక్షణ. సో కామన్ హోమ్, ఈ ధరిత్రి, ఈ భూమి అనేది దేవుడిచ్చినటువంటి మన తల్లి లాంటిది. దీనికి మనం తూట్లు పెట్టుకుంటూ పోయినట్లయితే నష్టాలేంటో మనకు తెలుస్తూనే ఉన్నాయి. ఎన్నో రకాలుగా ఇటు రకరకాలుగా ఇండస్ట్రియల్ పొల్యూషన్లు కానీ మనం సృష్టించుకున్నటువంటి పొల్యూషన్స్ ఉన్నాయి కదా, ఎన్నో రకాలుగా మనం నదుల్ని ఎలా పాడు చేసుకుంటూ ఉన్నాం, భూమిని పాడు చేసుకుంటూ ఉన్నాం. ఈ పురుగుల మందుల ద్వారా, అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ద్వారా, లేకపోతే మన ప్లాస్టిక్ వస్తువుల ద్వారా అన్ని రకాలుగా మినరల్స్ వాడేసుకుంటూ ప్రపంచాన్ని ఒక రకంగా, అంటే చాలా హార్ష్ వర్డ్ అనుకోండి, ద ఎర్త్ ఈస్ బీయింగ్ రేప్డ్ అని చెప్పేసి అనేది చాలా హార్ష్ వర్డ్. అంటే ప్రపంచాన్ని ఎవరు పట్టించుకోకుండా వ్యాపార ధోరణితో మాత్రమే చూసుకుంటూ దేవుడిచ్చినటువంటి ఒక తల్లి మనకి ఈ
ఈ భూమిని మనం కాపాడుకోలేకపోయినట్లయితే మళ్ళీ మనకే భవిష్యత్తు ఉండదు, మనుగడ ఉండదు అని చెప్పేసి అది ప్రపంచంలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య. అది పాపు గారు తన సమస్యగా, మన సమస్యగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ముఖ్యమైనటువంటి కారణం ప్రజల్లో నిర్లక్ష్యం, స్వార్థం, స్వలాభం ఎక్కువైపోతూ ఉన్నాయి. 700 కోట్ల మంది జనం ఉన్నాం, మన అవసరాలు కావాలి. కానీ దీన్ని ఒక పద్ధతిగా చేసుకోవచ్చా? మన అందరికీ మంచి అన్ని అవసరాలు కావాలి, సుఖవంతంగా జీవించడానికి కావాల్సినటువంటి వస్తువులు తప్పదు. కానీ ఈ స్వార్థం, స్వలాభం అనేటటువంటి చట్రంలో నుంచి బయటపడి అందరం కలిసి ఇంకొంచెం తక్కువ ఖర్చులతో జీవించడానికి ప్రయత్నం చేయొచ్చా? ఈ భూమి వస్తువుల్ని మొత్తం నాశనం చేసుకోకుండా, మొత్తం అవజేసేసుకోకుండా, మన తరాల వారికి, మన ముందు తరాల వారికి కూడా ఈ భూమి కావాలి, ఇక్కడ ఉండేటటువంటి హక్కులు వాళ్ళకే ఉన్నాయి కాబట్టి మనందరం కలిసి జీవించాలంటే ఏదైనా చేయాలి. ఈ భూమి ఎలా నాశనం అయిపోతూ ఉంటే అలా గుడ్లప్పని చూసుకుంటూ పోతే లాభం లేదు. మనం ఏం చేయగలం అని చెప్పేసి హీ అవేకన్ ద కాన్షియన్స్, ప్రపంచ అంతరాత్మకు ఒకసారి మేల్కొల్పినటువంటి వ్యక్తిగా, అది ప్యారిస్ లో కానీ వచ్చినటువంటి సిఓపి మీటింగ్లలో కానీ అన్ని మీటింగ్లలో కూడా వాటికన్ రిప్రజెంటేటివ్ గా పాపు గారు వెళ్ళినా, దోతలు వెళ్ళినా, మేము మనందరం కలిసి ఏదైనా చేయాలని చెప్పేటటువంటి మళ్ళీ ఒక మారల్ ఫోర్స్ గా, ఒక నైతిక వాదం, ఒక నైతికంగా మాకు ఏ లాభం లేదు ఇందులో, మనందరం బాగుండాలనేది ఒకే ఒక లక్ష్యం తప్ప, మాకు ఇక్కడ ఏ కంపెనీలు లేవు, ఏ ఫ్యాక్టరీలు లేవు, ఎవరికో లాభం వస్తే మాకు వచ్చేది ఏమి లేదు. కాకపోతే మానవాళి తరపున ఎవరో మాట్లాడటానికి ఒకరు ఉండాలి, పెద్ద దిక్కు అంటూ ఉండాలి. లేని వాళ్ళకి, పేద దేశాలకి, హక్కులు లేనటువంటి వాళ్ళకి, పట్టించుకున్నటువంటి దేశాల వాళ్ళ తరపున మాట్లాడటానికి ఒక వాక్యం, ఒక వాయిస్ ఉండాలి అని చెప్పి ఆ రకంగా ప్రపంచాన్ని ఒక రకంగా కుదిపివేసి గుర్తింపు చేయడానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పాపు గారు. అయితే ఇంకొకటి కూడా మనం గమనిస్తే ఫాదర్, పోపు గారు తీసుకొచ్చిన సంస్కరణలు శ్రీసభలో ఇటీవల చరిత్రలో మనకు పెద్దగా కనపడదు. ఎందుకు ఆయన అన్ని సంస్కరణలు చేయాల్సి వచ్చింది ఒకటవది. రెండవదిగా ఈ సంస్కరణల్లో భాగంగా స్త్రీలకు ఆయన అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వడం, ప్రత్యేకించి ఒక సిస్టర్ని తీసుకొని వెళ్ళి డికాస్టరీలో కూర్చోబెట్టడము అని అంటే అది సాధారణమైనటువంటి విషయం కానే కాదు. మరి ఆయన ఇంత బోల్డ్ స్టెప్ ఎందుకు తీసుకున్నారు? అంత ధైర్యం ఎలా చేయగలిగారు? స్త్రీ సభలో సంస్కరణలు అనేవి నిరంతరంగా వస్తూనే ఉన్నాయి, 100 ఏళ్ల నుంచి, 50 ఏళ్ల నుంచి. 25వ సంవత్సరం నిజానికి వాటికన్ అయిపోయి వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. 60 ఏళ్ళు. 1965లో రెండవ వాటికన్ సమావేశాలు ముగిశాయి, 60 ఏళ్ల క్రితం. కాబట్టి కొన్నేళ్ల క్రితం ఫ్రాన్సిస్ గారిని కొంతమంది సెమినేరియన్ బ్రదర్స్ అడిగారు, మీరు చాలా కష్టపడుతున్నారు, మేము కూడా కష్టపడి పనిచేయదలుచుకున్నాం, ఏం చేయమంటారు మమ్మల్ని అని చెప్పేసి సలహా అడిగారు. మాకేం చేయొద్దు, వాటికన్ II చదవండి, దాన్ని అర్థం చేసుకోండి, దాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. మామూలుగా వాటికన్ సమావేశాలు వాటిని అర్థం చేసుకోవటానికి, అన్వయించటానికి 100 ఏళ్ళు పడతాయి. మామూలుగా 100 ఏళ్ళు పడతాయి అందరికీ అర్థం కావటానికి. మొదలై చివరి వారికి వచ్చేసరికి మనం 50-60 ఏళ్ళు అయినాయి అంతే. ఇంకా 40 ఏళ్ళు ఉంది. సెకండ్ వాటికన్ కౌన్సిల్లో వచ్చినటువంటి సంస్కరణలు, ఆ భావాలు అందరికీ పంచడానికి ఇంకా టైం పడుతుంది. మీరు అది చదవండి అని చెప్పేసి దాన్ని సో ఒక రకంగా ఒక ముక్కలో చెప్పాలంటే పోప్ ఫ్రాన్సిస్ చేసినంతా కూడా వాటికన్ ఎవరో ఒకరు చేయాలని చెప్పేసి అక్కడ రాసి పెట్టింది, కోడెడ్ వర్డ్స్ లో అక్కడే ఉంది. అది అందులో లేనిది తనంతుగా చేసింది ఏమీ లేదు. ఒక రకంగా అంటే ప్రతిదాన్ని కూడా ఫ్రాన్సిస్ గారు చేసినటువంటి ప్రతి పనిని, ప్రతి భావాన్ని, ప్రతి ఆలోచనని, ప్రతి చట్టాలని అన్నింటినీ కూడా వాటికన్ లో ఏదో ఒక రూపంలో నిర్లిప్తంగా ఉన్నాయి. ఎవరో ఒకరు ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ రాసి పెట్టారు. ఒక్కొక్క పాపు గారు ఒక్కొక్క యాంగిల్లో చూసుకుంటూ దాన్ని తీసుకొస్తున్నారు. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే అదొకటి ఉంది. సో వాటికన్ II సమావేశాల్లో కొన్నేళ్ల తర్వాత, కొన్ని సెషన్స్ అయిపోయిన తర్వాత కార్డినల్ స్యూనన్స్ వచ్చి అన్నారన్నమాట అందరి ముందు, ప్రపంచంలో సగం మంది ఆడవాళ్ళు ఇక్కడ ఒక్కరూ లేరు అని చెప్పేసి. వాటికన్ II సమావేశాల మధ్యలో కార్డినల్ స్యూనన్స్ అడిగారు. అప్పుడు పాల్ VI పాపు గారు అన్నారనమాట, మరి ఏం చేద్దామని. కొంతమంది లేడీస్ సిస్టర్స్ ని కానీ, పెద్దవాళ్ళని కానీ, చదువుకున్నటువంటి స్త్రీలని తీసుకొచ్చి ఆడియన్స్ గా ఉంచుకుందాం. ఆడిటర్స్ అంటే వాళ్ళు వినొచ్చు, వాళ్ళు మాట్లాడే హక్కులు లేవు, ఓటేసే హక్కులు అసలు లేదనుకోండి, కానీ కనీసం వాళ్ళు వచ్చి వింటే పర్లేదు అని చెప్పేసి వాళ్ళని తీసుకురానిచ్చారు చివరికల్లా.
వాటికన్ అయిపోయేసారు. కానీ ఎక్కడ కూడా ఏ సమావేశాలలో కూడా వాళ్ళకి లేదు. ఇది సాంస్కృతిక సమస్య. పితృస్వామ్య భావాలని ప్రపంచంలో దాదాపుగా అందరి దగ్గర ఉన్నాయి, ఏదో కొద్ది ప్రాంతాల్లో తప్ప. సో క్రైస్తవం కూడా దీన్ని తట్టించుకోలేకపోయింది. క్రైస్తవంలో కూడా మొదటి నుంచి కూడా క్రీస్తు ప్రభు ఎంతో ప్రయత్నం చేసినా, చిన్నప్ప గారు ఎన్నో రకాలుగా సంస్కరణలు తీసుకొచ్చినా కానీ ఏదో ఒక రూపంలో ఇది పురుషాధిక్య సమాజంగానే క్రైస్తవం కూడా మిగిలిపోయింది. అన్ని రంగాల్లో కూడా పురుషాధిక్య సమాజమే మనం కూడా. అంటే మనం స్త్రీల గురించి పట్టించుకున్నాం, అందరు బాగోగుల కోసమే ప్రయత్నించారు. మగవాళ్ళందరూ స్వార్థపరులు మాత్రమే కాదు. కానీ స్త్రీలు ఎక్కడా లేరు. నేను అడగండి, ఎవరినైనా అడగండి, లాస్ట్ 2 ఏళ్లలో 5 ఏళ్లలో మీరు జరిగినటువంటి సమావేశాలలో ఎంతమంది స్త్రీలు ఏం పాత్ర పోషించారని చెప్పేసి అంటే, ఫాదర్ని అడిగితే సిస్టర్లు డెకరేషన్ ఇన్ఛార్జ్ అంటారు, లేకపోతే మీల్స్ ఇన్ఛార్జ్ అంటారు, ఏదో అంటారు. సో ఊళ్ళో మగవాళ్ళు కూడా 10 మంది వచ్చినా కానీ 10 మంది కావాలంటే 10 మంది మగవాళ్ళు వస్తారు ఒక్క ఆడల్లో. ఇప్పుడు ఢిల్లీలో మార్చ్ డైసిస్ లో చాలా మంది స్త్రీలు ఉంటారు. ప్రతి మీటింగ్ లో కూడా సగం మంది స్త్రీలు ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు వెళ్ళండి, ఏ ఊర్లోకైనా వెళ్ళండి, ఒక ఊరికి వెళ్ళండి, ఒక విచారణకి వెళ్ళండి, ఒక మేత్రాసనంకి వెళ్ళండి, 10 మంది 20 మంది 50 మంది అందరు మగవాళ్లే ఉంటారు అక్కడికి. సో స్త్రీలను మనం మర్చిపోయాం. మనందరి కళ్ళ ముందే ఉన్న తల్లిగా, చెల్లిగా, అక్కయ్యగా, సిస్టర్స్ గా అందరు మన కళ్ళ ముందా వాళ్ళు చర్చలకు వచ్చేసరికి ఎలా మనం స్త్రీ సభ ముందుకు వెళ్ళటానికి మనం ఏం చేయాలి, మన సమస్యలు ఎలా పరిష్కరించాలి, మన అభ్యున్నతికి మనం ఎలాంటి స్టెప్స్ వేసుకోవాలని చెప్పి మనం ఆలోచించడానికి మీటింగులు పెట్టినప్పుడు మొట్టమొదటిగా మనం మర్చిపోయేది ఆడవాళ్ళని. అది కొంచెం పాపు గారు కొంత ప్రయత్నించారు గత 10-12 ఏళ్లుగా. మీరు అన్నట్లుగా వాటికన్ సిటీకి గవర్నర్ గా ఫిబ్రవరిలోనే సిస్టర్ గారిని అపాయింట్ చేశారు. అంతకుముందు మన మఠవాసులందరికీ వాటికన్ లో ఉన్నటువంటి డికాస్ట్రీలలో ఒక డికాస్ట్రీకి మొత్తానికి హెడ్ గా ఇచ్చారు. అంటే మామూలుగా అది కార్డినల్స్ కు ఉన్నటువంటి పొజిషన్. ఆ సిస్టర్ కింద ఆర్చ్ బిషప్లు అందరూ కూడా ఉంటారనమాట. అంటే ఒక స్త్రీ కింద 4 ఆర్చ్ బిషప్లు, మాన్సిన్యూర్లు అందరూ పనిచేయాలి. అది తట్టుకోలేనటువంటి మన అహంకారానికి అది తట్టుకోలేదు. నాకన్నా ముందు ఒక స్త్రీ ఉంది, ఆమె కింద నేను పనిచేయాలని చెప్పినట్టు. సో ఇలాంటి మార్పులు అనేటటువంటి సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం చాలా కష్టం. కానీ పాపు గారు సునాయాసంగా అన్ని పనులు చేశారనుకోవటం అనేది ఒక భ్రమ. ఎంతో మంది ఇటు స్త్రీ సభలో అటు బయట ఆయన సంస్కరణల్ని ఓర్వలేకపోయారు, ప్రతిఘటించారు, ఒప్పుకోలేదు, మీరు చేసేది అసలు బాగాలేదని చెప్పేసి కూడా అన్నారు. కానీ దేవుడు ముందు నాకు ఇది ఇది చేయదలుచుకుంటే అది చేస్తానని చెప్పేసి అని ఆయనకు ఫ్రీడమ్ ఉంది. ఎంత స్వేచ్ఛ ఉందంటే బలంగా చేయగలిగారు దాన్ని. ఎన్ని వ్యతిరేకత ఎదురైనా కూడా సోషల్ మీడియాలో కూడా ఈ రోజులలో, కానీ దాన్ని ఖచ్చితంగా పాటింపజేయగలిగారు. కానీ వాళ్ళు ఇంకా మేము అడిగిన అన్ని చేయలేదని చెప్పేసి అటు నుంచి కూడా కొన్ని అవాకులు చివాకులు తప్పవు. వాళ్ళలో కార్డినల్స్ కొంతమంది స్త్రీలు మాలో మమ్మల్ని డీకన్ పట్టా ఇవ్వండి, మమ్మల్ని గురువులను చేయండి అని చెప్పేసి అన్నమాట. అక్కడి వరకు ఇప్పుడు వెళ్ళలేము, కాకపోతే దాన్ని మాట్లాడుకుందాం, కావాలంటే ముందు ఇంకా ఆలోచించుకోవచ్చు అని చెప్పేసి అక్కడ వదిలేశారు. ఫాదర్, మరి ఈ సంస్కరణలు స్త్రీ అనేటువంటి అంశం దగ్గర వచ్చి ఆగాయి, స్త్రీ దగ్గర చాలా ఎక్కువ స్థాయికి తీసుకువెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది. వీటితో పాటు పోపు గారు ఇంకేం సంస్కరణలు తీసుకొచ్చారు ప్రత్యేకంగా? సంస్కరణలు అంటే ఒక రకంగా స్త్రీల విషయంలో ఒక గొప్ప క్రొత్త అధ్యాయం అనుకోవచ్చు. మిగతా విషయాల్లో కూడా దాదాపుగా పాపు గారు చేసినవన్నీ ఇంతకుముందు కూడా ఎవరో ఒకరు ఎక్కడో ఒక రంగంలో చేశారు. కాకపోతే చిన్న పరిధుల్లో ఒక సభలలో వాళ్ళు కానీ కపుచియన్స్ చేసి ఉంటారు, ఫ్రాన్సిస్కన్స్ చేసి ఉంటారు, డొమినికన్స్ చేసి ఉంటారు, లేకపోతే కొంతమంది బిషప్లు చాలా రాడికల్ గా వెళ్లి పేదల కోసం జీవించినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది విచారణ గురువులు కానీ చాలా మంది చేసినవే, కంప్లీట్ గా కాదు. కాకపోతే ఒకటేంటంటే జనాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, వాళ్ళని చట్టాలలో ఇమిడ్చి ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని చూడకుండా బీ మర్సిఫుల్. సో పాపు గారిని ఒక పదంలో ఆయన్ని జీవితాన్ని సమరైజ్ చేయాలంటే నేనైతే మర్సీ అంటారు. కొంతమంది లైఫ్ ఉంది, కొంతమంది లవ్ ఉంది. జాన్ పాల్ II చెప్పాలంటే లైఫ్ అనొచ్చు, బెనడిక్ట్ అంటే ట్రూత్ అనొచ్చు. ఆయన సత్యం కోసం అంతా కరెక్ట్ గా ఉండాలని, అది ఒక రకమైనటువంటి గొప్పతనం. సో పోప్ ఫ్రాన్సిస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మర్సీ, కంపాషన్.
ప్రతి వాళ్ళ గురించి పట్టించుకోవటం, వేరే వాళ్ళకి నేను ఏ విధంగా సహాయపడగలను, దగ్గరికి వెళ్ళగలను. చలిలో రాత్రంతా నిలబడి ఉన్నటువంటి ఆ స్విస్ గార్డ్ ని చూడంగానే నడిచి వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన నడిచి వెళ్ళలా. రాత్రంతా నన్ను కాపాడుకోవడానికి చలిలో నిలబడుతూ ఉన్నావా అని చెప్పేసి అని వెంటనే ఒక కప్పు కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు అతను. అది ఆ ఆ మహోన్నత వ్యక్తిత్వం. ఆయన పని ఏం చేశాడని చెప్పేసి అని కూడా అనుకోవచ్చు. ఒక పేద పిల్లాడు రాగానే తను స్పీచ్ ఇచ్చేటప్పుడు తీసేయండి, ఈ పిల్లాడు ఎవడు అడ్డం కూర్చాడని చెప్పేసి అనొచ్చు. ఆ పిల్లాడిని దగ్గరికి తీసుకుని ఆ పిల్లాడి దగ్గర కూర్చోబెట్టి ఏం కావాలా అని చెప్పేసి అని మాట్లాడి, తర్వాత ఒక చిన్న పిల్లవాడు అడిగాడు, మా నాన్న ఏథియిస్ట్, మా నాన్న చనిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్తాడా వెళ్ళడా అనేది ఆ పిల్లాడికి సమస్య. సో ఆ పిల్లాడిని ఎలా ఓదార్చాడు. సో నేను ఏ స్థితిలో ఉన్న వాళ్ళకైనా నేనేం చేయగలను అని చెప్పేసి అని ఆలోచించడం అనేది ఒక గొప్ప ఉదాత్త భావం, ఉదాత్త హృదయం ఉన్నటువంటి వ్యక్తి లక్షణాలు. అది మనం చాలా వరకు చూడొచ్చు. చాలా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఎవరైనా కానీ స్వార్థంతో లేకుండా, లేకపోతే ఫోటో యాప్ కోసం కాకుండా, చాలా మంది కూడా చేస్తూ ఉంటారు, ఫోటో యాప్స్ కోసం కూడా చేయొచ్చు. కానీ అలా కాకుండా ఆ హృదయంలో నుంచి వచ్చేటటువంటి భావాలు అవి. ఇప్పుడు పేదవాళ్ళని లేకపోతే పాపులు అని చెప్పేసి అని ఈ పాపం చేసినటువంటి వాళ్ళకి పరిష్కారం లేదు అని చెప్పేసానంటే అది ఒక పరిధిలో అది రైటే. సో ఇలాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళకి నేను సప్రసాదం ఇవ్వకూడదు అని చెప్పేసి అనేటువంటిది ఒక పెద్ద సమస్య. కానీ సప్రసాదాన్ని ఒక వెపన్ గా మార్చకండి, అది అది అతను చెప్పేదన్నమాట. సో సప్రసాదం ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదు అనేది ఒక విషయం ఉంది శ్రీసభలో ఇలాంటి వాళ్ళకి. కానీ దాన్ని ఒక వెపన్ గా మార్చి వేరే వాళ్ళని దూరం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. సో చాలా 2-3 సందర్భాల్లో ఆయన ఒక పదం వాడాడు, తోదోస్ తోదోస్ తోదోస్. ఈ మధ్యలో పోర్చుగల్లో లిస్బన్ లో జరిగినటువంటి యూత్ మీటింగ్ లో కూడా అందరూ మన ఇంటికి రావాలి, అందరూ అందరూ అందరూ. తోదోస్ అంటే అందరూ, మొత్తం. అంటే ఏంటంటే మన ఇంట్లో అందరికీ చోటు ఉంది, ఇది ఒక పెద్ద గుడారం, లార్జ్ టెంట్. అంటే ఇప్పుడు మన ఇంట్లో అన్నం పెడుతున్నాం అనుకోండి, ఎవరన్నా అడిగారు ఎవరిని తీసుకురమ్మంటావు అంటే మన వాళ్ళందరినీ తీసుకురమ్మంటావు అంటాం. వాళ్ళు కూడా రమ్మంటావా, ఆ వీధి వాళ్ళని కూడా తీసుకురమ్మంటావా అని చెప్పేసి అంటే అందరూ 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 అని చెప్పేసి అంటే అదే అర్థం, అందరూ అందరూ అందరూ. సో ఎవరిని మనం వదిలేసుకోకూడదు, ఎవరిని మర్చిపోకూడదు. అందరికీ మన ఇంట్లో చోటు ఉంది, దేవుడి గృహంలో అందరికీ చోటు ఉంది. అలాగని చెప్పేసి అని అందరూ ఒకటని కాదు, మనలో తప్పులు లేవని కాదు. ఇప్పుడు చేసిన తప్పులు ఉంటాయి, సో పెద్ద పెద్ద తప్పులు ఉండొచ్చు. లేకపోతే ఉదాహరణకి రెండో పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలనేటటువంటిది ఒక పెద్ద సమస్య. సప్రసాదం ఇవ్వకూడదు అనేటటువంటిదేమో చట్టం. చాలా మంది ఇస్తూనే ఉంటారు, చాలా మంది ఫాదర్లు ఇస్తారు, బిషప్లు ఇస్తారు, పాపగాళ్ళు కూడా ఇస్తూనే ఉన్నారు. సో ఒక పక్క ఏమో చట్టాన్ని కాపాడుకుంటూ ఉండాలి, చట్టం మనకు అవసరం. ఇంకో పక్క ఏమో మనిషిని మనిషిగా మానవీయంగా చూస్తూ ఉండాలి. సో ఈ విషయంలో కూడా పాప గారు చాలా ముందడుగు వేశారనమాట. అది కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. మీరు ఇలా ఉదారంగా వెళ్ళిపోయినట్లయితే ఇంకా రూల్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అని కూడా ప్రశ్నించినటువంటి వాళ్ళు ఉన్నారు. 5 కార్డినల్సే ఉత్తరం రాశారు, అసలు దీనికి జవాబు ఏంటి, మీరు ఇలా చేసుకుంటూ పోతే చట్టం ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అని. సో ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయి. సో అది మనం లోకల్ గా కూడా చూసుకోవచ్చు, ఇలాంటి విషయాలను ఎలా అప్లై చేసుకోవాలి. తర్వాత ఆధ్యాత్మిక విషయాల గురించి మాత్రమే కాకుండా వేరే విషయాల్లో, లౌకిక విషయాలలో మన పాత్ర ఇంత అవసరం అని చెప్పేటటువంటిది ఒక పెద్ద ప్రశ్న. మనకి గురువులు, పీఠాధిపతులు, పాపు గారు, రిలీజియస్, వీళ్ళందరూ కూడా మొట్టమొదటిగా ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళటానికి వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత అది. ఆ దేవుడి పిలుపు, దేవుడి యొక్క పాత్ర. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళటం అనేది మాత్రమే లేదు. మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలంటే లౌకిక విషయాలలో, ప్రపంచంలోని అన్ని రంగాల్లో కూడా మనం పాత్రను మనం పోషించినప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. ఈ సెక్యులర్ వరల్డ్ వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు. ఇది వేరు అది వేరు అని చెప్పేసి అని దాన్ని విడగొట్టి చూడటం అనేది ఒక పెద్ద తప్పు. వాటికన్ II లో అది మారిపోయింది. గౌడియం ఎక్స్‌ప్రెస్ లో మొట్టమొదటి వాక్యం అదే, జాయ్స్ అండ్ హోప్స్ అండ్ గ్రీఫ్స్ అండ్ యాంగ్జైటీస్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆర్ అవర్స్. సో శ్రీ సభలో ఇక అందరి సమస్యలు, అందరి మంచి, అందరి చెడు మానవి అని చెప్పేసి అనేటటువంటిదే గౌడియం ఎక్స్‌ప్రెస్ లో చెప్పినటువంటి మొట్టమొదటి వాక్యం. సో ప్రపంచంలో అందరు బాగుంటే మనం బాగుంటాం. 4 దేశాల మధ్యలో గొడవలు అవుతున్నప్పుడు మనం హాయిగా ఉండలేము. అది మన మతం వాళ్ళు కాదు, మన ప్రాంతం వాళ్ళు కాదు అనేటటువంటి ఇందులో నుంచి బయటపడాలి. శ్రీ సభ ఒక రకంగా ప్రపంచ శ్రీ సభగా ఇప్పుడే అవుతుంది. మనం ప్రపంచ శ్రీ సభ, కథోలిక సభ అంటూ ఉంటాం, కానీ 300-400 సంవత్సరాలు శ్రీ సభ మధ్య
సెంట్రల్ ఏషియా, సౌత్ ఏషియాలో మాత్రమే ఉండేదని, వెస్ట్ ఏషియాలో మాత్రమే ఉన్నది. పాలస్టైన్, ఇజ్రాయెల్, తర్వాత రోమ్ వరకు కొందరు వెళ్ళారు, చిన్నప్ప గారు, రాయప్ప గారు. తర్వాత సిరియాలో, అంటియోకియాలో జరిగింది. తర్వాత కథోలిక క్రైస్తవం ఆ పరిధిలోనే మిగిలిపోయింది. 1000 సంవత్సరాల కల్లా దాదాపుగా యూరోప్ లో చాలా ప్రాంతాలకు వెళ్ళింది. ఓకే, ఇండియాలో కేరళ వాళ్ళకి వచ్చారనుకోండి, అది మినహాయిస్తే గనక 1500 సంవత్సరాల తర్వాత ప్రపంచ సభగా, అంటే లాటిన్ అమెరికా వెళ్ళటం కానీ, ఇటు ఇండియాకి రావటం కానీ, ఇక మిషనరీస్ వాడటం ఒక రకంగా. కానీ ఇంకా కూడా అది యూరోప్ సెంటర్డ్ క్రైస్తవంగానే మిగిలిపోయింది. ఒక 100 ఏళ్ల ముందు బిషప్లు ఎవరంటే 90% యూరోపియన్స్, ఇటాలియన్స్. ఎక్కడికి వెళ్ళినాను, హైదరాబాద్ వెళ్ళు, విజయవాడ వెళ్ళు, నెల్లూరు వెళ్ళు, లేకపోతే ఎక్కడికి వెళ్ళు, వాళ్ళు ఇటలీ నుంచో, యూరోప్ నుంచో, ఐరిష్ నుంచో వచ్చి ఉంటారు అనమాట. కానీ సో క్రైస్తవం ఇప్పటి వరకు కూడా యూరో సెంట్రర్డ్ క్రిస్టియానిటీగానే మిగిలిపోయింది. కానీ గత 50 ఏళ్లుగా ప్రపంచ స్త్రీ సభగా మారింది. ఎవరినైనా అడిగితే ఇప్పుడు అసలు ప్రపంచంలో ఎక్కువ మంది కథోలికులు ఉన్నటువంటి దేశాలు ఎవరు అని చెప్పేసి అంటే చాలా మంది జవాబు చెప్పలేరు. మనం ఇంకా ఏమనుకుంటాం, ఇటలీ అనుకుంటాం, స్పెయిన్ అనుకుంటాం, ఫ్రాన్స్ అనుకుంటాం. అవి కావు. బ్రెజిల్, మెక్సికో, అర్జెంటీనా, నైజీరియా, ఫిలిప్పీన్స్ అన్ని యూరప్ బయట ఉన్నటువంటివే. యూరప్ ఎక్కడా లేదు ఇప్పుడు లిస్ట్ లో. సో పాపు గారు అది ప్రయత్నం చేశారు. ఇంకా మనం యూరో మైండ్ సెట్ తోటి యూరో ఐరోపా కేంద్రంగా ఆలోచించడం అనేది మనం మానాలి. ఆ పరిధులు దాటి మనం ఒక ప్రపంచ మతంలో చెందినటువంటి వాళ్ళం. ఇటాలియన్స్ లాగా ఆలోచించడం మాత్రమే కాదు. ఇటలీ వాళ్ళు మనకి గైడెన్స్ ఇచ్చారు, ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు, ఐర్లాండ్ నుంచి వచ్చారు. కానీ మనం ఒక నైజీరియా వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నువ్వు ఆలోచించావా? మెక్సికన్స్ ఎలా ఆలోచిస్తారని చూసావా? మెక్సికన్స్ భావాలను మనం పట్టించుకున్నామా? ఫిలిప్పీన్స్ లో వాళ్ళకి ఏ అవసరాలు మనం గమనించామా? ఇలాంటిది ఒక ప్రపంచ స్త్రీ సభగా తీసుకువెళ్ళటానికి ఇప్పుడు ఎక్కువైంది. జాన్ పాల్ II తో మొదలైంది. ఇప్పుడున్నటువంటి మన మాధ్యమాలు కానీ, మీడియా కానీ దీంతో చూసుకున్నట్లయితే, సో ఫైనల్ గా మనం ఒక ప్రపంచ ఆ, వ్యవస్థగా మారాం. సో ఒక ప్రపంచ నేతగా కూడా మారాడు ఒక రకంగా ముందుగా. ఓకే. ముందున్నటువంటి ఈ ఈ పాపుగాలతో ఈ పాటుగా నేపథ్యంలో ఈ ప్రపంచ ప్రపంచ నాయకుడు అయ్యాడు. దేశాలకు సంబంధించింది కావచ్చు, కథోలిక శ్రీ సభకు సంబంధించింది కావచ్చు, విశ్వాసం విషయంలో పోపు గారు చేసినటువంటి కృషి ఏమిటి? ప్రజల విశ్వాసాన్ని పెంచడానికి, వాళ్ళ విశ్వాసాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్ళడానికి ఆయన ఏమేం చేశారు? విశ్వాసాన్ని పెంపొందించడానికి బోధనలు ఉన్నాయి. డైరెక్ట్ గా ప్రసంగాలు కానీ, వెళ్ళినటువంటి మన ఆధ్యాత్మిక రంగంలో, తర్వాత మనం దివ సంస్కారాలను ఎలా మరింతగా పరిపుష్టిగా పెంచుకోవడానికి ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని మరింతగా దాన్ని వాడుకొని మనం టు నరిష్ అస్ లైక్ యూనో. సో ఏ విధంగా దేవుని వాక్యం పట్ల మనం ప్రేమను పొందటం కానీ, దానివల్ల మన జీవితానికి ఒక వెలుగుగా మార్చుకోవటం కానీ, అనేక రకాలుగా చిన్న చిన్న మీటింగ్లలో కానీ, రకరకాలుగా కానీ, ప్రసంగాల్లో కానీ చాలా డైరెక్షన్స్ వచ్చాయి. కాకపోతే హైలైట్స్ అన్ని ఎప్పుడు వేరే వాటికి వెళ్ళిపోతున్నాయి అనమాట. రోజు చేసే పనులు మర్చిపోతూ ఉంటారు. సాయంకాలం కల్లా జరిగింది ఒకటే గుర్తుపెట్టుకుంటారు, ఏది అన్యూజువల్ థింగ్ హైలైట్ అవుతుంది అనమాట. రోజంతా చేసిన అన్ని మామూలుగా చేస్తూనే ఉంటారు. ఒక బిషప్ గాలతో కలిసినప్పుడు, అదిలిమిన మీటింగ్స్ వెళ్ళినప్పుడు, తర్వాత జనాల్ని కలిసినప్పుడు, ప్రసంగాల్లో కానీ, బుధవారం ప్రసంగంలో కానీ, ఆదివారం సందేశంలో కానీ, అన్నిట్లో కూడా మన క్రైస్తవంగా మనం ఎలా ముందుకు వెళ్ళాలి, గొప్ప క్రైస్తవులుగా ఎలా మారాలని చెప్పేసి అని రకరకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అసలు ఆ పదానికి అర్థం పొంటే ఫీచే. పొంటిఫ్ అంటారు పాపు గారిని. పొంటే ఫీచే అంటే వారధుల నిర్మాత, వంతెనలు కట్టేవాడు. మనసుల మధ్యలో, మనుషుల మధ్యలో, భావజాలాల మధ్యలో, దేశాల మధ్యలో, దేవుడికి మనిషికి మధ్యలో వారధులు, వంతెనలు కట్టాలి. మనం విడిపోతూ ఉంటాం రకరకాలుగా. అప్పుడు 1400 సంవత్సరాల్లో మనం కథోలికులుగా, ప్రొటెస్టెంట్గా విడిపోయాం. కాబట్టి ఎన్నో రకాలుగా మనం విడిపోతూ ఉన్నాం. మన మధ్యలో ఆ ఏపుకు ఈ ఏపుకు వెళ్ళటానికి ఒక వంతెనలు కట్టడం అవసరం. సో పాపు గారి బాధ్యత అది. సో పొంటెఫిస్ అంటే అతను అనమాట. సో మనం ఎన్నో రకాలుగా దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉన్నాం, ప్రజల నుంచి దూరం అయిపోతూ ఉన్నాం. సో తన పాత్ర అది. అందరి మధ్యలో ఒక వారధిగా అందరం కలిసి రావడానికి ఏం చేయగలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. సో ఆధ్యాత్మికంగా ఎన్నో రకాలుగా మనకున్నటువంటి సందేశాలు చాలా ఉన్నాయి. కాకపోతే వాటిని ఇంకా మనం ప్రాచుర్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓకే, చివరిగా ఒక ప్రశ్న ఫాదర్. ఇప్పుడు పోపు గారు ప్రపంచానికి, ఇప్పుడు ఉన్నటువంటి బిషప్లు, కార్డినల్స్,
వాళ్ళందరికీ ఆయన చూపించినటువంటి ఆదర్శం ఎలాంటిది? భవిష్యత్తులో ఆ ఆదర్శం నిలబడే అవకాశం ఉంటుందా? ఫ్రాన్సిస్ పాపు గారు చేసినటువంటి పనిని ఒక వ్యక్తి చేసినటువంటిదిగా, ఆయన గొప్పతనంగా చూడటం అనేది చాలా చిన్న యాంగిల్లో చూడటం అవుతుంది. ఈ కాలంలో దేవుడు తను చేయదలుచుకున్నటువంటి పనిని ఈ పాపు గారి ద్వారా చేశారు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. తనకు అర్థమైనటువంటి విషయంలో, తన పరిధిలో, తన పరిమితులను బట్టి. సో దేవుడు మనల్ని ఎలా ఈ ఈ ఈ దిశానిర్దేశం చేస్తున్నారు, ఇటువైపు వెళుతూ ఉన్నారని చెప్పేసి అని దేవుని చిత్తం అంటూ ఉంటాం. దేవుని చిత్తం అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడి చిత్తం అందరం బాగుండాలి, అందరి క్షేమం కోరేదే దేవుడు. మనం స్వార్థంతో మన వాళ్ళ మంచి కోరుకుంటూ ఉంటాం, మన వరకే కోరుకుంటూ ఉంటాం, కొందరిని వదిలేస్తాం. కానీ తండ్రి దేవుడు అలాంటి దేవుడు కాదు. సో అందరి క్షేమాలు కోరేటటువంటిది దేవుడు. సో మనం దేవుడి చిత్తం నెరవేర్చడం అంటే ఎవరిని వదిలిపెట్టుకోకుండా అందరికీ మంచి జరగాలని చెప్పేసని, అందరూ దేవుని బిడ్డలుగా ముందుకు వెళ్ళాలని. సో పాప భీతితో పాపంలో నుంచి బయటకు వచ్చేసి పుణ్య జీవితంలో జీవించి దేవుడి స్వర్గరాజ్యానికి వెళ్ళాలని చెప్పేసి అనేది మనందరి యొక్క కోరిక ఏదో ఒక రూపంలో. సో దానికి తన వంతుగా ఏం చేయగలిగాడు అని చెప్పేసి ఆ పని చేశారు. కొన్నేమో మనం మామూలుగా ఉన్నటువంటి సాధారణ జీవితంలో, మరి క్రైస్తవ జీవితంలో ఇంకా ఎలాగా మనం సంతుష్టిగా గొప్ప జీవితం జీవించవచ్చు, ఔన్నతంగా జీవించవచ్చు. మీరు చూసారో లేదో, చాలా గుళ్ళ మధ్యలో డిఓఎం అని ఉంటుంది. డిఓఎం పెద్ద పెద్ద అక్షరాల్లో ఉంటుంది. అంటే ఈ ఈ ఆలయం, ఈ గుడి దేవుని కోసం నిర్మించబడింది. డి అంటే దేవునికి, ఇది దేవుని ఇల్లు. ఓ అంటేనేమో ఆప్తిమో మాక్సిమం, అంటే మహోన్నతమైనది, మహోత్కృష్టమైనది. ఇది గొప్ప స్థలం అన్నమాట. దేవుడి ఇల్లు ఇది అని చెప్పడానికి డిఓఎం అని పాత గుళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఉదాత్త భావాలు రావాలి మనం దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు. అందరి గురించి మన స్వార్థం వీడికి వెళ్ళాలన్నమాట. అది జరుగుతూ ఉంటుంది. సో దానికి కొన్నేమో బోల్డ్ సంస్కరణలు, చాలా ధైర్యంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. స్త్రీలకు సముచిత స్థానాన్ని ఇవ్వటంలో కానీ రకరకాలుగా. మనం ఏం చేయగలమైనటువంటిది ఒక పెద్ద సమస్య. ఉదాహరణకి పాపు గారు రోములో ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి వాళ్ళ పాదాలు కడగటం, ముద్దు పెట్టుకోవటం. సూడాన్ వెళ్ళి రాజకీయ నాయకుల పాదాలు కడిగి మీరు కలిసి బాగుండండి, గొడవలు మానేయండి అని చెప్పేసి, అవసరం అయితే మీ కాళ్ళ మీద పడి ముద్దు పెట్టుకుంటాను అని చెప్పేసి, మీరు బాగుండాలని, మీ జనం బాగుండాలని చెప్పేసి వాళ్ళ పాదాలు ముద్దు పెట్టుకున్నారు సూడాన్ రాజకీయ నాయకులు. సో తర్వాత ఎవరైనా జైళ్లలో అంటే బందీలుగా ఉన్నటువంటి రిలీజియస్లు కానీ ఫాదర్లు సిస్టర్లు వచ్చినప్పుడు పాపు గారు ఆయన చేతులను ముద్దు పెట్టుకునేవాడు. మీరు దేవుడి కోసం కష్టపడేటువంటి చేతులు, పాదాలు మీవు అని చెప్పేసి ఆ చేతులు ముద్దు పెట్టుకునేవాళ్ళు. మనం మామూలుగా పెద్దవాళ్ళ చేతులు మనం ముద్దు పెట్టుకుంటాం. కానీ పాపు గారు రివర్స్ గా, మీరు దేవుడి కోసం మీ జీవితాన్ని త్యాగం చేసినటువంటి పుణ్యాత్ములు మీరు, కాబట్టి మీ చేతులు నేను ముద్దు పెట్టుకుంటానని చెప్పేసి ముద్దు పెట్టుకునేవాళ్ళు చాలా చిన్నది. సో ఇలాంటివన్నీ వినటానికి బాగానే ఉంటుంది, కానీ మనం చేయలేం. ఉదాహరణకి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒక టీచర్ రిటైర్మెంట్ అప్పుడు ఆ రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తి బిషప్ గారి చేతులు ఆ ముద్దు పెట్టుకోవటం కాదు, బిషప్ గారు అతని చేతులు ముద్దు పెట్టుకోవాలి. 30-40 ఏళ్ళు నువ్వు ఎంతో మందిని నీ చేతులతోటి తీర్చిదిద్దావు, కాబట్టి నీ చేతులు గొప్ప చేతులు అని చెప్పేసి ఒక బిషప్ గారు ఆ టీచర్ గారి చేతులు ముద్దు పెట్టుకుంటే ఎంత బాగుంటది. మనం మామూలుగా అనుకుంటాం, మనందరం బిషప్ గారి చేతులు ముద్దు పెట్టుకుంటాం. కానీ బిషప్ గారు వేరే వాళ్ళ చేతులు ముద్దు పెట్టుకునే సంస్కృతి ఎప్పుడు వస్తుంది? ఆ సంస్కరణలు ఎప్పుడు వస్తాయి? రావు. పాపు గారు చూపించినా చేయమా. ఎందుకంటే పాపు గారు చేసినటువంటి విషయాలన్నీ మనం అద్భుతంగా చూసుకుంటూ ఉంటాం. మనందరం కూడా ఫ్యాన్స్ లాగా చూస్తాం పాపు గారిని. ఆచరణలోకి రావడానికి కష్టం అవుతుంది. అభిమానం పెరుగుతూ ఉంటుంది. ఎంత బాగా చేశారండి అని చెప్పేసి అనుకుంటాం. అది అభిమానం. అభిమానులంగా మారుతూ ఉంటాం పాపు గారికి. అభిమానులు అవటం ఒక ఎత్తు, ఆచరణలోకి తీసుకురావటం ఒక ఎత్తు. ఉదాహరణకి స్త్రీలకు మన పెద్ద గురువారం రోజు స్త్రీలను కంపల్సరీగా స్త్రీలను కూడా తీసుకురండి అని చెప్పేసి అని అడిగారు. మా దేశంలో, మా సంస్కృతిలో ఇది జరగదు అని చెప్పేసి అన్నారు. మీ దేశంలో, మీ సంస్కృతిలో కాదు, యేసు ప్రభు కాలంలో కూడా అది జరగదు. పీటర్ గారే అన్నారు కదా, మీరేంటండి ఇది చెప్పేసి అని. సో ఆ స్కాండల్ యాంగిల్ అనేది లేకపోతే మనం భయపడతాం వెంటనే. ఇప్పుడు కూడా నేను ఈ మధ్యలో చూసినటువంటి గుళ్ళలో కూడా అందరూ 12 మంది మగాళ్లే ఉన్నారు. అంటే మన
అర్థం ఏంటంటే 12 మంది అపోస్తులు మగవాళ్ళు కాబట్టి 12 మంది మగవాళ్ళ పాదాలు కడగటం అనేది ఒక ఆనవాతి ఉంది. కానీ పాప గారు చెప్తున్నారు వేరే అర్థంతో వీళ్ళు చూసుకుని 12 మంది ఎవరైనా పెట్టొచ్చు, వేరే మతాల వాళ్ళు అయినా పెట్టొచ్చు. మెడ్రాస్ లో ఈ మధ్యలో అద్భుతంగా చేశారు. మన ఆ, పారిశ్రామిక అంటే మన వీధులు శుభ్రం చేసేటటువంటి వాళ్ళు, హాకీ పనులు చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళ పాదాలకు అడిగాడు మెడ్రాస్ ఆర్చ్ బిషప్. అది ఒక గొప్ప విశేషం అన్నమాట. మనం అంటే మన ఆలోచన ధోరణిలో మార్పులు తీసుకురావడం అనేది చాలా ముఖ్యం. స్త్రీలకు ముఖ్యమైనటువంటి పాత్రలు ఇవ్వటానికి చాలా చోటు ఉంది. ప్రతి విచారణ ఆ, సంఘం లెవెల్లో కానీ, డైసిస్ లెవెల్లో కానీ, ఈ మధ్యలో కర్ణాటక వాళ్ళు ఒక స్త్రీకి ముఖ్యమైనటువంటి పాత్ర ఇచ్చారు. పీస్ అంటే బిషప్స్ కాన్ఫరెన్స్ లెవెల్లో, కమ్యూనిటీ లెవెల్లో ఇలాంటివన్నీ మొదలు పెట్టొచ్చు. కాకపోతే దానికి ధైర్యం కావాలి. వేరే వాళ్ళు ఏమనుకుంటారని చెప్పడానికి, దానికి జవాబు చెప్పడానికి కావాల్సినటువంటి గుండె ధైర్యం ఉండాలని. అంటే డైరెక్ట్ గా మనకు దేవుడు ఇచ్చినటువంటి అభిషేకంతో చేయగలిగినట్టు కొన్ని ఉన్నాయి. దీవ సంస్కారాలు ఎవరు చేయగలుగుతారో వాళ్ళే చేయగలరు. బిషప్ గారు చేసినా, పాపు గారు చేసినా, ఫాదర్ చేసినా. కానీ వేరేవన్నీ కూడా చాలా మందికి మనం ఎన్నో ప్రదేశం వాళ్ళకి చోటు ఉంది, అది చేయగలమా? సో పాపు గారిని, పోప్ ఫ్రాన్సిస్ గారిని కానీ వేరే వాళ్ళనైనా కానీ ఒక అభిమానులుగా మాత్రమే కాకుండా ఆదర్శంగా చూసుకుని మన క్రైస్తవంలో మనం ఇంకొక ముందడుగు వేయాలంటే ఏం చేయగలం అని చెప్పి ఆలోచించడం ముఖ్యం. లేకపోతే మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ మామూలుగా యథా ధోరణిలోకి వరవడిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఒక డైసిస్ లో ఒక స్త్రీకి ఒక పాత్ర ఇవ్వగలిగినట్లయితే అది గొప్ప. పాపు గారు ఫ్రాన్సిస్ గారి దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నామని చెప్పుకోవచ్చు అన్నమాట. కానీ దానికి వ్యతిరేకత వస్తుంది. మాకు రావాల్సినటువంటి పొజిషన్ ఎవరో లేకపోయారు, తీసుకెళ్లిపోయారని చెప్పేసారంటే భావాలు ఉంటాయి. సో అలాంటి వాటిని అన్నిటిని కూడా మనం తట్టుకోగలం. అది నిజంగా సంతోషం ఫాదర్. అనేక విషయాలు పోపు గారి గురించి మాట్లాడారు. ప్లస్ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు మనం ఫాలో అయితే వచ్చే సమస్యలను కూడా వివరించారు. కానీ పోపు గారి నుంచి నేర్చుకున్నటువంటి అంశాలు రాబోయే రోజుల్లో మన జీవితాల్లో, మన ప్యారిష్లలో, మన డయాసిస్లలో కనిపించాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. అనేక విషయాలు తెలియజేసినందుకు మీకు ప్రత్యేకించి కృతజ్ఞతలు ఫాదర్. అలాగే ఈ పోపు గారి సంబంధించినటువంటి ఇతర వివరాలు కూడా ఏమైనా కావాల్సి వస్తే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. తప్పకుండా మీరు మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. మళ్ళీ ఎపిసోడ్ లో కలుద్దాం. యా, కొత్త పాప గారు అయిన తర్వాత ఎన్నికల ముందు ఆ సందర్భంలో ఇంకోసారి. సో తప్పకుండా. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్.